ప్రతి సమయంలో కూడా మనము ఆత్మచేత నింపబడడానికి, ఆత్మచేత నడిపింపబడడానికి ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ఏ సింగిల్ డే. ఒక్క రోజులో అది జరగదు. హల్లెలూయా. ఆయనతో నడువుట అనేది కంటిన్యూయస్ ప్రాసెస్, ప్రతిరోజు జరిగేటువంటి ప్రక్రియ, ప్రతిరోజు ముందుకు సాగాల్సినటువంటి ప్రక్రియ. హల్లెలూయా. అది ఒక్క రోజులోనే అయిపోయేటువంటి విషయం కాదు. ప్రతిరోజు అది జరుగుతూనే ఉండాల, ప్రతిరోజు ముందుకు సాగుతూనే ఉండాల. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ సాగేటువంటి ఆ మాటలను పరిశుద్ధాత్మ హృదయముతో మన హృదయము కలుసుకొని, ఆయన మనసుతో మన మనస్సు కలుసుకొని, ఆయన చెప్పేటువంటి మాటలను వినగలిగినటువంటి హృదయము, చెవులు అర్థము చేసుకోగలిగినటువంటి జ్ఞానము ఆయనతో పాటు నడుచుచూ ఉంటుండగా, ఆయన మాటలకు చెవియొగ్గి దేవా నాతో మాటలాడు అనేటువంటి జీవిత శైలి మనము కలిగి ఉంటూ వెళుతూ ఉంటుండాలి. అయితే ఆ స్థితిలోనికి వెళ్ళడానికి, అలాగ ముందుకు సాగడానికి దెర్ ఈజ్ ఎ ఫైటింగ్, యుద్ధం ఉంది. అలాగ వెళ్ళకుండా చెయ్యడానికి, ఆపడానికి, మనము ఆత్మలో ఎదగకుండా ముందుకు సాగకుండా అనేక మారులు సాతాను అడ్డగిస్తూనే ఉంటాడు, ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ముఖ్యముగా ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొనేటువంటి యుద్ధం ఏంటనంటే శరీరముతో యుద్ధం మొదలవుతుంది. శరీరముతోనే. ఎలా మొదలవుతుందంటే, నువ్వు ప్రార్థన, నీ హృదయము నీ మనస్సు నిశ్చయించుకుంటుంది, నేను పరిశుద్ధాత్మలో ఎదగాలి, ప్రార్థనలో దేవుని స్వరాన్ని వినాలి, వాక్యమును చక్కగా అర్థం చేసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకొని నీ ప్రార్థన చోటికి, ప్రార్థనా గదిలోనికి, ప్రార్థనా సమయంలోనికి నువ్వు వెళ్ళగానే హల్లెలూయా, హల్లెలూయా, ఏం ప్రారంభమవుతుంది? ఎక్కడా లేని ఆవలింతలు అప్పుడే వస్తాయి. హల్లెలూయా. ఇంక చూడండి, ఇది బైబిల్ కదా, ఇది ఇట్లా తెరిచి ఏంటది నిద్రమత్తు. హల్లెలూయా. మనందరికీ ఒకటి ఉంటుంది అన్నమాట. మనం కూర్చున్న ప్రతి చోట కళ్ళు మూసుకొని తెరిచే లోపల అనుకుంటా ఉంటాం, మనం ఒక గంట సేపు చేసి ఉంటాం అనుకుంటాం అన్నమాట. ఏమి 5 నిమిషాలు కూడా తిరిగిండదు ముళ్ళు, 5 నిమిషాలు కూడా ముళ్ళు తిరిగిండదు. ఇంకొంతమంది మహానుభావులు ఉన్నారు, కళ్ళు మూసుకొని తెరిచే లోపల 2 గంటలు అయిపోయి ఉంటుంది. వెరీ డీప్ ప్రేయర్. హల్లెలూయా. ఏంటది? వెరీ డీప్. అసలు మనల్ని మనమే మైమర్చిపోయి నిద్రలోకంలో ముని అది పొద్దున్నే 4 గంటల కాడ ప్రారంభమయ్యే ప్రార్థన అది చాలామందికి. ప్రభా స్తోత్రం 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 నాయన టైం కల్లా అట్లా చూసేది, ఇట్లా చూసుకో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే లోపల మళ్ళీ కళ్ళు తెరిచే లోపల 6-6:30 ఖచ్చితంగా అయిపోయి ఉంటుంది. ఏమే ఇప్పుడు ప్రార్థన చేశారో తెలియదు, నిద్రపోయారో తెలియదు. ఆల్వేస్ ఫ్లెష్ ఆల్వేస్ ఫైట్స్ అగైన్స్ట్ ద స్పిరిట్. శరీరము ఎప్పుడు ఆత్మకు విరోధముగా, ఆత్మ ఎప్పుడు శరీరముకు విరోధముగా పనిచేయును అని రోమా 8వ అధ్యాయంలో దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. హల్లెలూయా. ఇట్ డజంట్ లైక్, అది ఇట్ డోంట్ లైక్. ఎందుకంటే శరీరానికి ఏంటంటే ఆత్మలో ఎదగడానికి ఇష్టం ఉండదు ఎప్పుడు నువ్వు ప్రారంభించిన దినాలలో. హల్లెలూయా. ఎక్కువగా సమయము గడపడానికి ఇష్టపడదు. కొంతమందికి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తాయి,
కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, కొంతమందికి నిద్ర వస్తుంది, కొంతమందికి కళ్ళు మూసుకుపోతాయి, లేకపోతే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకొంతమందికి ఏంటి అంటే ఫోన్ రాగానే డిస్టర్బ్ అయిపోతారు, ఇంకొంతమందికి కొంత సమయము అక్కడ స్పెండ్ చేద్దాము అని ప్రయత్నములో రకరకాల డిస్ట్రాక్షన్స్, లేని మనుషులు అప్పుడే రావడము, లేని కాల్స్ అప్పుడే రావడము, లేని పనులు అప్పుడే గుర్తుకు రావడము, లేకపోతే ఒక పని గురించి ఆలోచించి ఆ పని గురించి ముందుకు వెళ్ళిపోవడము. అంటే సో ఇంపార్టెంట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నీ యొక్క శరీరము నిన్ను డిస్ట్రాక్ట్ చేయడంతో, నీ శరీరము నిన్ను భంగపరచడంతో ఆత్మచేత నింపబడడానికి ఇష్టము లేకుండా, హల్లెలూయా, ఆత్మచేత నడిపింపబడడానికి ఇష్టము లేకుండా నువ్వు పోరాటం అనేది చేస్తూనే ఉంటావు. సంతోషించాలి. ఈ విధంగా నీ జీవితంలో కొంతవరకు జరుగుతున్నదంటే హ్యాపీ, నువ్వు అట్లీస్ట్ ప్రయత్నం చేస్తున్నావు. హల్లెలూయా. ఏంటంటే కూర్చుంటున్నావు, కళ్ళు మూసుకుపోతున్నాయి, అయినా కళ్ళు తుడుచుకుంటున్నావు, ముఖం కడుక్కుంటున్నావు, కూర్చుంటున్నావు అంటే హ్యాపీ. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రయత్నిస్తున్నావు. ప్రయత్నించని మహానుభావులు ఎంతమందో, ఇంకా టైం వేస్ట్ అనుకునేటువంటి వారు ఎంతమందో, అవసరం లేదులే మనకేమి అనుకునేటువంటి వారు ఎంతమందో, కుదరదులే ఇప్పుడు కాకపోతే మళ్ళీ చూసుకుందాం లేనటువంటి వారు ఎంతమందో. హల్లెలూయా. ఆల్వేస్ నువ్వు ఎదుగుతూ ఉంటున్నటువంటి క్రమములో, నువ్వు ఎదిగినటువంటి తరువాత కూడా ఎల్లప్పుడూ నీ శరీరమునకు పరిశుద్ధాత్మ దేవునికి నీ యొక్క ఆత్మకు మధ్య ఎప్పుడూ పోరాటం ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఏం ఆశీర్వాదాలు వస్తున్నాయనేటువంటి నీ మనస్సు కూడా ఏమి జరుగుతుందో లేకపోతే ఏ విధమైన పరిస్థితి కలుగుతుంది అనేటువంటి, ఏం మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచనలతో మనస్సు కూడా సహకరించకుండా, హల్లెలూయా, ఒకవైపున శరీరము ఒకవైపున మనస్సు రెండు కూడా ఏం చేస్తున్నాయంటే నిన్ను ఆత్మచేత నడిపింపబడకుండా, ఈ శరీరము ఈ యొక్క మనస్సు ఆత్మచేత నడిపింపకుండా, పరిశుద్ధాత్మచేత నీతో నింపబడకుండా ఎల్లప్పుడూ పోరాటం అనేది నీ జీవితంలో కొనసాగుతూనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే మెల్లమెల్లగా నీవు మనస్సును స్థిరపరచుకొని ఆత్మచేత ప్రార్థన చేయుచు, నిద్ర వచ్చినా పర్వాలేదు ఆవలించు, కొద్దిసేపు నిద్ర వచ్చినా పర్వాలేదు, ఇంకా ఎక్కువ నిద్ర వచ్చిందా ఐసే ఒక 5 నిమిషాలు పడుకో, అలారం పెట్టుకో, మళ్ళీ పైకి లేయి. హల్లెలూయా. లేదు నిద్ర వస్తున్నదా, పైకి లేచి నడుచుకుంటూ ప్రార్థన చెయ్యి. ఎలాగా? అమ్మో పాపం పాస్టర్ గారు నడుచుకుంటే ఆడ ప్రార్థన చేసేది. హల్లెలూయా. ఏమండి నడుచుకుంటానా? యుద్ధంలోనికి పోయేటప్పుడే ఇశ్రాయేలు ప్రజలు డప్పులు కొట్టుకుంటా, పాటలు పాడుకుంటా, నాట్యం ఆడుకుంటా పోయారంట. హల్లెలూయా. ఇంకెంత పెద్ద పాపలో వాళ్ళు బైబిల్ ప్రకారం, ఇంకా మన ప్రకారం. అవునా? నిద్ర వచ్చిందా, పైకి లేచి నడుచుకుంటా ప్రార్థన చెయ్యి. కాళ్ళు నొప్పించాయా, లేదు మోకాళ్ళ మీద కూర్చోలేకపోతుంటున్నావా, చైర్లో కూర్చొని ప్రార్థన చెయ్యి. నీకు అన్నీ సహకరిస్తున్నాయా, మోకాలేసి ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఇక నీకు నిద్ర వెళ్ళిపోవాలనుకుంటున్నావా, మోకాళ్ళ మీదనే ప్రార్థన చెయ్యి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎలాగైనా సరే నీ శరీరమును అణచుకొనుట నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తినగా వేమ ఎలాగుంటుందండి, వేపాకు. అలాగే నువ్వు ప్రతిరోజు నీ శరీరమును సాధుపరచుచు, లోబరుచుచు నువ్వు ఒక ప్రార్థనా జీవిత శైలికి అలవాటు పడుతూ ఉంటుండగా ఆఖరికి నీ శరీరమే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా లోబడుట నేర్చుకుంటుంది. హల్లెలూయా. ప్రయత్నించు, ఒక నెల రోజులు కంటిన్యూగా ప్రయత్నించు, ఎందుకు లోబడదో చూద్దాము. ఆమేన్. ఒక నెల రోజులు ఉదయం 3 గంటలకు 4 గంటలకు లేయుట ప్రయత్నించు. నెల రోజుల తర్వాత ఎందుకు నీ శరీరము, నువ్వు ఇంకా అలారం పెట్టుకోకముందే నీ శరీరం లేచి కూర్చుంటుంది. హల్లెలూయా. ఏది అనుకూలము నీకైతే, ఏ సమయం, ఉదయకాల సమయం అయితే మరీ శ్రేష్టము.
అయితే ఒకవేళ నీకు అనుకూలము లేని పరిస్థితులలో నీవు ఉంటున్నట్లయితే, ఏ సమయము నీకు అనుకూలమైతే ఆ సమయము ప్రత్యేకపరుచుకుని దేవుని ఎదుట ప్రార్థన చేయుట ప్రారంభించు. హల్లెలూయా. ప్రార్థనను నిర్లక్ష్యము చేయకము. పరిశుద్ధాత్మ చేత నింపబడుట, భాషలలో మాట్లాడుట, ప్రవచించుట, ఏది కూడా ఆత్మచేత నడిపింపబడుట నువ్వు నిర్లక్ష్యము చేయకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే దినాలలో భాషల గురించి కూడా నేను పంచుకుంటాను అనేకమైన విషయాలు. అయితే నీ యొక్క శరీరమును సాధుపరుచుకొను, నీ శరీరమును అణిచికొట్టుకొనుము, నీ శరీరమును అవసరమైన ఉపవాసములుండి నీ శరీరమును అనగొట్టుకొనుము. నీ శరీరం ఇంకా మాట వినడం లేదు, నిద్రపోతా ఉంది, నెలల తరబడైనా కూడా ప్రయత్నిస్తున్నట్టే ఉపవాసం ఉండు. ఎక్కువగా దేవునితో గడపడానికి సమయమును సిద్ధపరచుకొనుము. ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండుట అని అనుకుంటారు, కాదు. హల్లెలూయా. దేవునితో గడిపే సమయంలో భోజనము కూడా గుర్తుకు రాకుండా ఉండటమే ఉపవాసము. హల్లెలూయా. కొంతమంది ఉపవాసం ఉండి బైబిల్ పట్టుకోరు, ప్రార్థన చెయ్యరు, ఆడికి ఈడికి తిరుగుతూనే ఉంటారు. అది ఉపవాసం కాదు, అది నిరాహార దీక్ష, కడుపు కాల్చుకోవడం. అది ఉపయోగం లేదు. ఉపవాసం అంటే ఏంటి? ఎక్కడన్నా కానీ బైబిల్లో ఉపవాసం ఉన్న ప్రతి చోట వాళ్ళు దేవునితో గడిపారండి. ఆఖరికి 3 రోజులైంది వాళ్ళు ఆహారము లేక వెనుకకు వెళ్ళిపోయే సమయంలో వాళ్ళు ఎక్కడ సోసొచ్చి పడిపోతారో అని చెప్పి యేసయ్య ఏమున్నాయని అడిగి 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాడంట. ఎప్పుడు? 3 రోజుల తర్వాత. అంటే అప్పటికి వాళ్ళు తెచ్చుకున్నదంతా అయిపోయింది, వాళ్ళు తిన్నదంతా అయిపోయింది, తినడానికి ఏమీ లేదు. అన్ని వేల మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వచ్చేసారు. అంతమందికి హోటల్స్ కావాలని అంటే ఎక్కడ దొరుకుతాయి ఆ దినాలలో? హల్లెలూయా. నాట్ పాసిబుల్. అందుకనే దేవుడు అద్భుతం చేశాడు. వాళ్ళ ఆశను బట్టి, వాళ్ళ ఆకలిని బట్టి దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. అలాగా దేవునిలో నువ్వు బైబిల్ చదువుతూ, దేవునిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే లోతుగా నువ్వు తెలుసుకోవడం ప్రారంభిస్తావు.